ఏమో అందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏముందిలే, ఇప్పుడు అధికారంలో లేదు కదా, సరే సైలెంట్ అయిపోదాం, మళ్ళీ తర్వాత ఎలక్షన్ల ముందు చూసుకుందాం. మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. మాట్లాడకపోతే ఏమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. సో అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుందో లేదా ప్రభుత్వం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడంతా కూడా మేము నిలదీస్తున్నాం, ప్రజలకు సపోర్టివ్గానే నించుంటున్నాం. ఊరికే మాట్లాడటానికి ఏం ఇష్యూ ఉంటుంది చెప్పండి. అంతేనా? మీ పార్టీ మీద ప్రేమ తగ్గటం, జగనన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నిజంగానా? జగనన్న మీద ఎప్పటికీ తగ్గదు. ఏదైనా చిన్నది నాకు కాన్షియన్స్లో కానీ లేదా స్టేట్లో ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి ధైర్యంగా నా సొంత అన్నతో ఎలా కొట్లాడతాను అలా కొట్లాడతా తప్ప ఎప్పుడు దాన్ని నేను తప్పుగా తీసుకునేది కూడా లేదు. కానీ ఎందుకు మీ పార్టీలో చాలా వర్గాలు మిమ్మల్ని కొంచెం పక్కకు నెట్టేసినాయి? అధికారంలో ఉన్నప్పుడు పక్కకు నెట్టేశారు, ఇప్పుడు కూడా పక్కకు నెట్టేస్తున్నారు. రోజాని ఒకరు నెట్టేస్తే పక్కకు పోయే క్యాండిడేట్ నేను కాదని నీకు బాగా తెలుసు, అందరికైనా మీకు బాగా తెలుసు. సో పాలిటిక్స్ అనేది పవర్ పాలిటిక్స్ ఇది. సో ఎవరైనా వచ్చి నా సీట్ నీకు ఇస్తారా కూర్చొని ఎవరు అనరు. ఎవరికి వాళ్ళు ఫైట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆ పోటీలో ముందుండాలి. సో అలా పోటీలో ఒకరు ఇద్దరు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాము, దాంట్లో తప్పేముంది. నేను ఈ రోజుటి వరకు సిన్సియర్గా చెప్తున్నాను, టీవీ కోసం కాదు, పవర్ పాలిటిక్స్లో కానీ లేదా సినిమా ఇండస్ట్రీలో కానీ ఎవరి ప్లేసు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ ప్లేస్ ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వరు. సో దాంట్లో మనం జెన్యున్గా పోటీ పడి గెలుచుకుంటే ఆ కిక్కే వేరు. దాంట్లో నేను కాంప్రమైజ్ అవ్వను. ఏమో ఆంధ్రప్రదేశ్ మీద విరక్తి చెంది తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్ళాలని చెప్పి అక్కడ కూడా మీరు పాపులర్ కాబట్టి అక్కడ కూడా ఏదో పార్టీలో చేరదాం, విజయ్ పార్టీలో చేరదాం అని చెప్పి అనుకున్నారని విన్నాం. నాకు జయలలిత అంటే చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్. అది అనేక సందర్భాల్లో చెప్పాను. సో అమ్మ పిలిచినప్పుడే మేము వెళ్ళి కంటెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు కొత్తగా వెళ్ళి కంటెస్ట్ చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయానో ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఎంత కష్టపడి పని చేసాం, ఇంత వెల్ఫేర్ చేసాం, ఇంత డెవలప్ చేసాం, మనం ఎందుకు ఓడిపోయామన్న ఒక బాధలో నేను ఒక 2 months చెన్నైకి వెళ్ళాను మా బాబుతో ఉండటానికి. అంటే ఈ బిజీలో వాళ్ళు నా దగ్గరికి రావటం తప్ప నేను చెన్నైకే, పక్కనే ఉంది 1.5 hours మాకు, మా ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి చెన్నైలో. కానీ వెళ్ళటానికి టైం ఉండేది కాదు, వాళ్ళే వచ్చేవాళ్ళు ఎప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి కొన్ని రోజులు ఉందాం ప్రశాంతంగానే, అట్లా వెళ్ళానో లేదు అప్పుడే ఆమె భయపడి పారిపోయింది. ఆమె అసలు ఆంధ్ర పాలిటిక్స్ వదిలేసింది. అసలు విజయ్ పార్టీ కాదు, ఉన్న అన్ని పార్టీలు, డిఎంకేలో చేరిపోయింది, ఏడీఎంకేలో చేరిపోయింది, విజయ్ పార్టీలో చేరిపోయింది, బీజేపీలో చేరిపోయింది. అసలు వీళ్ళ బాధ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైనా తమిళ పాలిటిక్స్లోకి వెళ్తే బాగుండేది అనిపిస్తుందా విజయ్ గెలిచిన తర్వాత? ఎప్పుడూ అనిపించదు. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని అండ్ స్టేట్లో ఎక్కడైనా నించోవచ్చని ఎంతోమంది పిలిస్తే కూడా లేదు, నేను మా జిల్లాలోనే నించోవాలని పంతం బట్టి అక్కడే నించోవాలని కోరుకున్నా, అక్కడే నించున్నా. 2 సార్లు గెలిచి మినిస్టర్ కూడా అయ్యాను. కాబట్టి ఈరోజు కొత్తగా పదవుల కోసమో లేదా రాజకీయం కోసమో వెంపర్లాడే వాళ్ళు అటు ఇటు పరిగెత్తారేమో, కానీ నాకు అవసరం కూడా లేదు నాకు. ఓకే. సో మీరు ఇందాక మాట అన్నారు, ఇంత వెల్ఫేర్ చేసినా, ఇంత పని చేసినా నగరి ప్రజలు ఓడించారని. నేను అడుగుతున్నాను, మీలో కానీ, మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు కానీ, మీ పార్టీ కానీ అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా, రియలైజ్ అయ్యారా, అవలోకనం చేసుకున్నారా? చేసిన తప్పులు ఏమైనా గుర్తుకొచ్చినాయా? గుర్తుకొస్తే ఏమైనా 1-2 చెప్పగలుగుతారా? నిజంగా బాధాకరం ఏంటంటే పక్క రాష్ట్రాలన్నీ గుర్తించాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం విడిపోయి, రాష్ట్రం ఫైనాన్షియల్గా కొంచెం లోలో ఉన్నా కూడా తను ఏ రోజు కుంటి సాకు చెప్పకుండా ఏ విధంగా చాకచక్యంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీశాడు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా తను ఎలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అందరికీ అర్థమవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా, దేనివల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చూడడం అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలంటారు. నేను నా నియోజకవర్గం వరకు మాట్లాడతాను. నా నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు 4-5 వేలు మెజారిటీ వస్తే చాలా పెద్ద విషయం. మీకు తెలుసు కదా, ఎప్పుడు మీరు నాతో డిస్కస్ చేసేటప్పుడు ఎందుకు అలా ఉంది అక్కడ అని అడిగారు. అదేంటో తెలీదు. ఎప్పుడు కూడా 800, 1000, 2000, 3000 ఇలాగే ఉంటుంది. అలాంటిది అసలు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, చాలామందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే
ఎలా నమ్ముతాం మనం చెప్పండి. అంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, కాబట్టి అన్ని వేల ఓట్ల మెజార్టీ మీరు అది కోల్పోయారని ఏసీ రూమ్లో అనుకోవట్లేదు. కూర్చుని మీలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి మీరు నగిరిలో అడుగు పెట్టండి, మీకే తెలుస్తుంది. ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఏ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలాగా మేము పాల్గొంటున్నాం. ఒకవేళ ఎక్కడికి మేము వెళ్ళినా జనం మొత్తం మాతో ఉన్నారు. ఓకే. ఒక ఎమ్మెల్యే వస్తే వెనక నలుగురు కూడా లేదు. లేదా మీరు ఎవరితో అయినా ఆ వీడియోస్ తెప్పించుకోండి. ఈ 2 yearsలో ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు, ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏం నెరవేర్చారు. సో రోజమ్మ 5 ఏళ్లలో ఏం వెల్ఫేర్ చేసింది, ఏం డెవలప్మెంట్ చేసింది, ఎన్ని రోజులు కాన్స్టిట్యూన్సీలో ఉంది, ఈ రోజు కూడా ఓడిపోయిన తర్వాత ఈ 2.5 yearsలో ఎవరు ఎక్కువ రోజులు ఉన్నారు, ఎవరు ఎక్కువ పని చేశారో కూడా మీరు చూడండి. కేవలం ఓట్ల కోసం అయితే 3 సంవత్సరాలు ఉంది నాకు ఎలక్షన్. ఎందుకు నేను వెళ్ళాలి? నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే పని చేశానో ఆ ఫినిషింగ్ వర్క్స్ కానీ లేదా కొత్తవి ఏదైనా అవసరం ఉంటే రైల్వే ఇష్యూస్ కానీ ఎన్హెచ్వి ఇష్యూస్ కానీ ఏమున్నా నేను ఎందుకు వెళ్తున్నాను? ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు. ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల గెలిచాడు. మీరు ఓన్లీ మోకాళ్ళకి, మోడిగుండుకి అట్లా కాదండి. మూడేస్తే మరి మనం ఏం ఓన్లీ చేయలేం. ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాలు ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అని అనుకోవడానికి లాజిక్ చంద్రబాబు లేదు. నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడా చూసుండం. ఆయన ఎంతకైనా దిగజారుతాడు. ఇదే తమిళనాడులో ఈరోజు కనుక చంద్రబాబు నాయుడు ఉండుంటే డిఎంకే ఏడిఎంకే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్నారు కదా. అలాంటి ఛాన్స్ వదులుకుంటాడా? సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆయనకి అసలు ఏమంటారు, ఒక ఎథిక్స్ లేదు. కానీ ఒక విషయం చెప్పండి, మీరు అంటే రోజా కావచ్చు, నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా కావచ్చు, మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు అని అంటారు, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటి నాయకుడిని వదులుకున్నారు. నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. నేను అంటున్నాను నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరం నమ్ముతున్నాం. దానికి అనేక విశ్లేషణలు మనం చూస్తూనే ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఆ ప్రూఫ్ని ఎలా జీవోల ద్వారా రూపుమాపారో కూడా మనం చూస్తున్నాం. ఎవ్రీ ఎలక్షన్కి 6 months ఉంచాల్సిన ఈవీఎంలని 10 daysలో ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పైన నెంబరింగ్ మార్చగలరు కానీ లోపల వివిప్యాట్లని మార్చలేరు కదా. సో అవి లెక్క పెడితే వీళ్ళ బండారం బయటపడుతుందని వీళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఇచ్చిన వెల్ఫేరు తీసుకొని ఈరోజు ఆయనకన్నా ఎక్కువ ఇస్తాడేమో అని, అంటే గతంలో అన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఏమి చేయని చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తాడని వేశారు అంటే అలాంటి వాళ్ళు నిజంగా వాళ్ళని ఎత్తిన వాళ్ళు మట్టేసుకున్నట్ట కాదా మీరు చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు. తన సొంత పార్టీని పెట్టుకొని తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ప్రజలు తనకు పట్టం కట్టేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడారు తప్ప ఎవరిదో ఒక పార్టీ లాక్కొని ఏదో విధంగా అధికారంలోకి రావాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండుండేవాడు కాదు అన్న విషయం మీకు కూడా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రాజకీయం, అది మీది కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం, ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మంచిదేనా? మేము ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. ఒకే మాట ఉంటుంది. మీరు జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి. చంద్రబాబు నాయుడు లాగా ఒకసారి మోడీ వచ్చి అసలు లీడర్గానే పనికిరాడు, సీఎంగా పనికిరాడు, నా రాష్ట్రానికి వస్తే ఊరిదీస్తా అన్న వ్యక్తి మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ సాయంతో. అంటే ఎంత దిగజారిపోయాడో మీరు చూడండి. మీరు లోపలికి కాళ్ళు పట్టుకుంటారని కదా. మేమెందుకు పట్టుకుంటాం? మీరు ఈవీఎంల మీద ఇప్పుడు ఈవీఎంలు మోసం జరిగితే మీరు వెళ్ళి కేంద్రం మీద పోరాటం చేయట్లేదు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. పైపెచ్చు ఎన్డీఏ గవర్నమెంట్కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేక బిల్స్కి. మీరు ఎలా చెప్తారు ఆ నాయకుడి గురించి? మీరు చేసేది ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు, మళ్ళీ వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఎదురు చూసింది కూడా లేదు. అలా చూసిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడే. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా టీడీపీ అండ్ జనసేన బీజేపీకి మద్దతు తెలియజేస్తాయి, ఇండైరెక్ట్గా వైసీపీ
బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అందరూ బీజేపీ పార్టీనే మేము అంటారు. ఎవరితో గొడవ పెట్టుకోము, ఎవరికి సపోర్ట్ చేయము. ఎవరైతే రాష్ట్రానికి మంచి చేస్తారో వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని జగన్ సారు ఓపెన్గా చెప్పారు. కానీ నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా మీ పార్టీ నాయకత్వం? ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అన్న విషయం మీకు తెలుసు, పోరాటాలు ప్రజలకి తక్కువ, తెలుసు. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం అంటే మీ ప్రత్యర్థుల్ని తిట్టడం ఎక్కువ. మీరు ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా. నేను టీవీలు రోజు కానీ పనిచేస్తున్న టీవీలో, యూట్యూబ్లు నేను కానీ నడుపుతుంది అన్ని చూస్తే వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిత్వ హననం చేసేది మీరే. ఈ రోజు మీ కూటమి పార్టీ వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళు. మీ మేము పార్టీ కాదు, వాళ్ళు. మేము కాదు, కూటమి మీరు ప్రభుత్వం మొదలెట్టారు, వాళ్ళు మేము కంటిన్యూ చేస్తున్నారు. ఇష్యూస్ మీదే ఫైట్ చేస్తాం. మీరు జగన్ గారు అధికారంలో ఉన్నా, జగన్ గారు అపోజిషన్ లో ఉన్నా అందరూ ఒకటే జగన్ గారిని తిడుతున్నారు. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి పని చేయాల్సిన బాధ్యత ఉంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. పని చేయని వాళ్ళని చేయలేదు అని మేము మాట్లాడితే మాత్రం అది తప్పు అంటున్నారు. అసలు మాకు సంబంధమే లేకుండా అపోజిషన్లో కూర్చొని ఉంటే మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో నాకైతే అర్థం కాదు. నాకు ఒక కావట్లేదు. విషయం చెప్పండి, చాలా మంది చెప్తూ ఉంటారు, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చాలా మంది ఎవరు చెప్తుంటారు. టీడీపీ వాళ్ళు చెప్తుంటారా, వైసీపీ వాళ్ళు వైసీపీ నుంచి చెప్తుంటారా? బయటకు వెళ్ళిపోయిన నాయకులు చెప్తుంటారు, మాకు స్వతహాగా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇంకెవరిని తిట్టడం. మాకు పార్టీ ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు తిట్టండి, తిడితేనే మీకు ఇక్కడ సీట్లు కావచ్చు, ఇక్కడ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది, తిట్టిన తర్వాతే మీకు అపాయింట్మెంట్ కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది అని అంటారు. పోనీ నా మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నేను- నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా మీకు- ఉన్నాను మీకు- చెప్పండి మీకు పార్టీలో? తెలుగుదేశంలో పార్టీ చంద్రబాబు నాయుడు పెట్- పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. ఖచ్చితంగా అలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు, ఎప్పుడు కూడా చెప్పింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పింది లేదు. అంత స్వేచ్ఛ ఉందా మీ పార్టీలో? 100%. అంత స్వేచ్ఛ? ఎందుకంటే నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.